ఏమండి గత ప్రభుత్వం వచ్చింది, అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా ఏమీ ఇచ్చేసింది లేదు. అదే ఇప్పుడు చూసుకుంటే అమరావతిలో అడుగు పెడితే ఇది అమరావతేనా, అసలు ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందా లేదు ఎప్పటి నుంచో ఉందా అన్నట్టుగా ఉంది. ఒక్కో బిల్డింగ్ చూస్తున్నాము. అలాగే ఇప్పుడు పెట్టుబడులు ఉన్నాయండి, ఒక్కొక్కళ్ళు అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చి ఇప్పుడు మన లోకేష్ గారు ఉన్నారు, లేదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు గూగుల్ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? వీళ్ళ వల్లే కదా. గత ప్రభుత్వం చూసుకుంటే ఒక్క సంస్థ కూడా మనకు వచ్చిందేమీ లేదు కదా, వీళ్ళు తీసుకొని రాబట్టే కదా. ఉద్యోగాలు కానీ ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళకూడదు, యువత అందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న నెపంతో బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు అమరావతి చూసుకుందాం, అంతకుముందు ఏమి చేయకుండా సగం కట్టిన బిల్డింగ్లే కానీ కానీ అంతా నాశనం చేసేసి వదిలేశారు. అదే ఈ 2 ఏళ్లలో ఎంత బాగుపడిందో మనం కళ్ళారా చూస్తున్నాం. పోలవరం ఉంది, పోలవరం మేము పూర్తి చేసేస్తాం, మీకు ఎందుకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, సగం కూడా పూర్తి చేసింది లేదు. అదే ఇప్పుడు చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో 80% పైన పూర్తి అయిపోయింది కదా. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, వీళ్ళు ఎందుకు చేశారు? అదొక ఉదాహరణ చాలు కదండి మనకి ఎంత మనకి ఇదవుతుందో.